భారత ప్రభుత్వం ఇక సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టాలా? అట్లాగే జాతీయవాదులు అత్యవసరంగా అంతర్జాతీయంగా తమ మార్కెట్‌ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారంలో పాకిస్తాన్ ఇప్పటిదాకా ఉర్దూ ఛానలే నడిపేది. వాళ్ళ ప్రభుత్వం తరపున అధికారిక ఛానల్. మొట్టమొదటిసారి ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఛానల్ నడపబోతుంది పాకిస్తాన్ ప్రభుత్వం. అంటే ఇక మిస్‌ఇన్ఫర్మేషన్ అన్నది పెంచుతది. లైక్ ఇప్పుడు కాశ్మీర్ ఉందంటే ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మాట్లాడుతుంది రేపు పొద్దున. అదే సందర్భంలో ఉగ్రవాదుల్ని స్వతంత్ర సమరయోధుల కింద చూపెడుతుంది, ఉగ్రవాదుల్ని పోరాట యోధుల కింద చూపెడుతుంది. ఆసిఫ్ మునీర్ అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఇచ్చినట్టున్నారు సలహా. ఎందుకంటే అమెరికా మీడియా ఏమీ పాకిస్తాన్కి సంబంధించి ఇట్లాంటి దిక్కుమాలిన వాటిని కవర్ చేసుకురాలేదు. అక్కడ ప్రభుత్వపు సిస్టమ్ ప్రకారం కొంత కవర్ చేసుకొస్తారు ఇండియాకి వ్యతిరేకంగా, కానీ టోటల్గా విషయం నింపడం కుదరట్లేదు. కాబట్టి అమెరికన్ పౌరుల్ని అయోమయానికి గురి చేసే విధమైనటువంటి వార్తలని సృష్టించేటందుకు, లేదా అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ ప్రభుత్వాలని ప్రజలని కన్ఫ్యూజ్ చేసేందుకు, వీళ్ళు కన్విన్స్ చేయలేరు కాశ్మీర్ ఇష్యూలో ఇట్లాంటి వాటికి. కాబట్టి కన్ఫ్యూజ్ చేసేందుకు రంగంలోకి దిగుతోందన్నమాట.